దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే ఇక్కడ ఈరోజు సతీ సమేతం కూడా దర్శించుకున్నారు. మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆ దర్శనం ఎలా జరిగింది? దర్శనాలు చాలా పకడ్బందీగా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వ విధానాల వలన చాలా టెంపుల్లో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ, ఎండోమెంట్ కార్యనిర్వాహక అధికారులు ఇక్కడ ఉన్నవాళ్ళు, అదేవిధంగా కూటమి కార్యకర్తలు, సేవాదళాలు అందరూ కూడా ప్రతి భక్తులకి కనీసం 30 మినిట్స్ లోపు దర్శనం చేసే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టారు. ఎవరికి అసౌకర్యం లేకుండా ఇటు ప్రసాదాలు కానీ, మంచినీళ్ళు కానీ, వైద్య సేవలు కానీ, టాయిలెట్ సౌకర్యాలు కానీ అన్నీ కూడా కల్పించాం. ఇప్పటికే దగ్గర 1,00,000 పైచీలకు జనం మరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈవేళ సాయంత్రానికి మధ్యాహ్నానికి దగ్గర 3 లక్షల వరకు క్రాస్ అవుతారని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఏంటంటే ఇది 2వ కాశీగా ప్రసిద్ధి చేసిన పుణ్యక్షేత్రం కాబట్టి. అంటే ఏం కోరుకున్నారు సార్? అంటే ఇప్పుడు శివరాత్రి పురస్కరించి మీరు ఏం కోరుకున్నారు? నేను ఎప్పుడూ కోరుకున్నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కుక్టేశ్వర స్వామిని కోరుకున్నారు. మినీ వర్మ గారు వచ్చినట్టుగా అందరూ కూడా ఆనందం సంబరాలు జరుపుకున్నారు. ఎలా ఉందనుకున్నారు? వారి ఆశీస్సులతోటే నాకు మనం ఇచ్చారు. గిరీష్ వర్మ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా దర్శనం ఏ విధంగా జరిగింది? ముందుగా మన పిఠాపురం ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి. మన టెంపుల్ కూడా చాలా హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఉంది. మన కుక్టేశ్వర స్వామి టెంపుల్ నుంచి టీం అందరి నుంచి, మా ఫ్యామిలీ నుంచి అందరూ కోరుకునేది ఏంటంటే అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కుటుంబ సమేతంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు అలాగే సతీమణి మొత్తం అందరూ కూడా గిరీష్ వర్మ గారితో ఇప్పుడైతే పాల్గొని అలాగే ప్రసాదాలు కూడా పంపిణీ చేశారు. అలాగే ఆయన అభిషేకం చేసుకుని ముఖ్యంగా పాదగయకు వచ్చినటువంటి భక్తులకి ఆయన ఆ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో కూడా కుటుంబ సమేతంగా కూడా పాల్గొన్నారు. ఆయన తనయుడు గిరీష్ వర్మ కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రసాద కౌంటర్ వద్ద ఆ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. అలాగే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీగా వెళ్తున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం కూడా భక్తుల తాకిడి అయితే ఎక్కువ అవుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులతో పాటు అలాగే కూటమి నాయకులు కూడా చేసిన నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా పోలీసు బందోబస్తు మధ్య ఈరోజు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.